అసలు ప్లేస్మెంట్స్ దేని మీద ఉన్నాయంటారు ఎక్కువగా? మన వీక్యూబ్ లో అయితే సో ఏ డొమైన్ తీసుకున్నా ప్లేస్మెంట్స్, ఏ డొమైన్ అయినా అంటే ఇది తీసుకుంటే ఇయర్ వరకు ఇది అలా అని ఏం లేదా మేడం? సో అలా ఏం లేదు. సో అన్ని డొమైన్స్ కి ప్లేస్మెంట్స్ అనేవి వస్తున్నాయి. సో మనకి 11 డొమైన్స్ దాకా ఉన్నాయి. 11 డొమైన్స్ ఉన్నాయి. ఆ అన్ని కోర్సెస్ లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి మనకి. ఒక వ్యక్తికి ఈ డొమైన్ అని పర్ఫెక్ట్ అని ఏమైనా సెలెక్ట్ చేయగలుగుతారా మేడం? ఆ వ్యక్తి సెలెక్ట్ చేసుకోవాలి అంటారా? ఎప్పుడు ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందా? స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టే వాళ్ళు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కొందరు ఏంటంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఒక టెక్నాలజీ ఉందని దాని మీద పడిపోతూ ఉంటారు. తన స్కిల్స్ క్యాపబిలిటీ ఏంటి తెలుసు, అలా ఎలా చూస్ చేసుకోవాలి అంటారు? అంటే ఇంట్రెస్ట్ ఎలా చూస్ చేసుకోవాలంటే ఇప్పుడు స్టూడెంట్ తనకి ఇండివిజువల్ గా ఇంట్రెస్ట్ ఉంటే ఒక విధంగా కౌన్సిల్ చేయాలి స్టూడెంట్ ని. సో తనకి ఏమి ఐడియా లేదు సో అంటే కనుక అసలు తన ఎందులో అయినా డొమైన్ నాలెడ్జ్ ఉందా, సో ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే కనుక ఒక విధంగా గైడ్ చేస్తాం మనం, ఈ కోర్స్ తీసుకుంటే నీకు బెటర్ అని. అండ్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. సో ఆల్రెడీ తను జావా చేసి ఉన్నాడు, ఓకే, అండ్ సో నువ్వు జావా చేసావు కాబట్టి నువ్వు ఈ కోర్స్ తీసుకుంటే బెటరు, ఓకే, అండ్ ఆల్రెడీ నాకు టెస్టింగ్ వచ్చు అంటాడు, సో టెస్టింగ్ లో చేసి ఉన్నాను అంటాడు, అంటే కనుక అకార్డింగ్లీ విల్ గైడ్ దెమ్ అనమాట. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. తనకి ఐడియా లేకపోతే కనుక అండ్ దెన్ అకార్డింగ్ టు ద స్కిల్ సెట్స్ తనకి ఏమైనా ఆల్రెడీ కొంచెం డొమైన్ నాలెడ్జ్ ఉందా లేదా, ఓకే, కంప్లీట్ గా లేదు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు కాబట్టి నువ్వు స్క్రాచ్ నుంచి నేర్చుకుంటే బెటరు, సో అని చెప్పి అకార్డింగ్లీ సో విల్ గైడ్ దమ్ అనమాట. ఈ కోర్స్ తీసుకుంటే బెటర్ నీకు. 11 డొమైన్స్ ఉన్నాయని చెప్పారు కాబట్టి ఆ డౌట్ రేస్ చేశాను మేడం. ఎందుకంటే పేరెంట్స్ వాడికి జాబ్ అది వచ్చింది సో దాని మీదే అదే వెళ్ళు అని అంటూ ఉంటారు, పుష్ చేస్తూ ఉంటారు, స్టూడెంట్స్ డైలమాలో పడుతుంటారు కాబట్టి ఆ క్వశ్చన్ రైస్ చేశాను. ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎలా మీట్ అవుతుంటారు, ఎలా రీచ్ అవుతుంటారు మేడం? సో మన వీక్యూబ్ లో బేసికల్ గా ఏంటి అంటే హౌ డు వి రీచ్ ద ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్. ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఎలా రీచ్ అవ్వగలము అంటే మనకు వచ్చిన జేడీస్ ఉంటాయి కదా, జేడీస్ లో స్కిల్ సెట్స్ ని బట్టి మన కరికులం అనేది ఎవ్రీ మంత్ మేము చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఎవ్రీ మంత్ సో ఇన్ ఆల్ ద డొమైన్స్ మనకి క్యాంపస్ రిక్రూట్మెంట్స్కి వస్తారు హెచ్ఆర్స్, అండ్ ఆల్సో టెక్నికల్ పర్సన్ వస్తాడు, అండ్ ఆల్సో మనకి జేడీస్ వస్తూ ఉంటాయి కంపెనీస్ నుంచి. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే సో వాట్ ద కంపెనీ ఈస్ ఎక్స్పెక్టింగ్ తెలిసిపోతుంది అంటే మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది. సో దాన్ని బట్టి అంటే మనం స్టూడెంట్ కి ప్రామిస్ చేసిన కంటెంట్ సో దెర్ ఈస్ ఎ చేంజ్ అనమాట. చేంజ్ ఉంటుంది 100%. ఆ చేంజ్ ఎందుకు అంటే సో ఫైనల్ గా వాడు కోర్స్ అయ్యాక కంపెనీలో ప్లేస్ అవ్వాలి. సో మార్కెట్ ట్రెండ్స్ అనేవి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఏంటంటే ట్రెండ్స్ ఎవ్రీ మంత్ చేంజ్ అవుతున్నది, కంపెనీ ఎక్స్పెక్టేషన్ అనేది చేంజ్ అవుతుంది, సో మారుతూ ఉంటుంది. కాబట్టి అకార్డింగ్లీ మన కరికులము ఎవ్రీ మంత్ అకార్డింగ్ టు ద జేడీస్ వి రిసీవ్ కరికులం అనేది మేము చేంజ్ చేస్తూ సో ఇన్ ఆర్డర్ టు మీట్ ద ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్. అందుకే ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్ అవడానికి సో వీక్యూబ్ ప్లేస్మెంట్ హబ్ గా మారింది. ఎప్పటికప్పుడు దాని మీద వర్క్ చేస్తా, సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడతా, కంపెనీస్ తో మాట్లాడతా. సో అండ్ ఆల్సో ఆన్ క్యాంపస్ డ్రైవ్కి వస్తారు కదా, సో డ్రైవ్కి వచ్చినప్పుడు మా కరికులము ఆ టెక్నికల్ పర్సన్కి సో జనరల్గా చూపిస్తూ ఉంటాం అనమాట. అంటే ఈ కరికులము ఇలా ఉంది మాది అంటే సో ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా చేంజెస్ వస్తాయా కంపెనీ, ఎందుకంటే కంపెనీ ఎక్స్పర్ట్స్కి సో మోర్ నాలెడ్జ్ ఉంటుంది మాకన్నా. సో వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ గెయిన్ చేసి ఆ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసి స్టూడెంట్స్కి సో మనం బెస్ట్ ఇవ్వాలి. సో ఈ 6 months దానిపై వర్క్ ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మనం ఏం చేస్తాం అంటే సో అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ అకార్డింగ్ టు ద జేడీస్ వి రిసీవ్ వచ్చిన జేడీస్ని బట్టి ఆ స్కిల్ సెట్స్ వాళ్ళకి ఏం కావాలి, వాట్ ద కంపెనీస్ ఎక్స్పెక్టింగ్ అకార్డింగ్లీ విల్ మీట్. ఈ ఫ్రెషర్స్ కి జాబ్స్ ఎలాంటి ఇస్తారు మేడం? చూస్ చేసుకునే విధానం కానీ ఎలా స్టెప్స్ చెప్తూ ఉంటారు ఫ్రెషర్స్ కి ఎస్పెషల్లీ? అంటే ఫ్రెషర్స్ కి ఒక జేడీ వచ్చాక సో ఆల్ ఆర్ ఎలిజిబుల్. అలా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏమి ఉండదు స్పెషల్ గా మన దగ్గర. సో ఒక జేడీకి కంపెనీ కనుక సెలక్షన్ ప్రాసెస్ లో 26 వాళ్ళు ఎలిజిబుల్ అంటే కనుక అండ్ దెన్ వీ హ్యావ్ టు టేక్ 2026 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్. అంటే బేసికల్ గా కంపెనీస్ ఇప్పుడు ఎక్కువ సో పాస్డ్ అవుట్ తో సంబంధం లేదనమాట. అంటే ఒక 3-4 years ముందు పాస్ అయినా కానీ వాళ్ళకి ప్రాబ్లం లేదు చాలా కంపెనీస్కి. ఎందుకంటే కంపెనీ ఇప్పుడు మార్కెట్లో ప్రెసెంట్గా కంపెనీ ఎక్స్పెక్ట్ చేసేది క్యాండిడేట్ స్కిల్డా కాదా, సర్టిఫికేట్స్ కానీ ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అని చెక్. అన్ని కంపెనీస్ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇప్పుడు సర్టిఫికేట్స్తో ఏమీ జరగట్లేదు. అంటే సర్టిఫికేట్లో సో పర్సంటేజ్ ఎంత ఉంది, ఓకే నీకు 90% లేకపోతే నీకు 80% వచ్చిందా, ఓకే లేకపోతే నువ్వు 70 అనేది పర్సంటేజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు కంపెనీకి. వెదర్ యు ఆర్ స్కిల్డ్ ఆర్ నాట్
ఆ స్కిల్ డెవలప్ చేసుకున్నాడా లేదా, అండ్ ఆ డెవలప్ చేసుకున్న స్కిల్ ప్రజెంట్ చేయగలుగుతున్నాడా లేదా. అంతే కదా, ఒక ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలంటే నువ్వు నేర్చుకున్న స్కిల్ అనేది యూ హ్యావ్ టు ప్రెజెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వ్యూ. అప్పుడే ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయగలం మనం. అండ్ ఆల్సో కంపెనీ ఏం చూస్తుంది అంటే మనం తీసుకున్న క్యాండిడేట్ సో క్లయింట్తో మాట్లాడగలదా లేదా, ఓకే టీమ్ బిల్డింగ్ చేయగలడా లేదా, టీంలో మింగిల్ అవ్వగలడా లేదా. సో ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ కంపెనీస్ ఆర్ లుకింగ్. సో ఫైనల్ ఈ విషయం చెప్పండి మేడం, వీక్యూబ్ ప్లేస్మెంట్స్ హబ్ నుంచి శాలరీస్ విషయం ఏంటి మేడం, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి స్టార్టింగ్ మనకి? సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ ప్యాకేజ్ తీసుకుంటే మనకి 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ప్లేస్ అయిన క్యాండిడేట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ 44 lakhs దాకా ఉంది. సో అండ్ యావరేజ్గా తీసుకుంటే 5 lakhs దాకా ఉంది. ఓకే, అండ్ ఒక ఫ్రెషర్కి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఒక ఫ్రెషరు ఎప్పుడు సో ఎలా చూస్ చేసుకోవాలి ఒక జాబు అంటే, ఒక ఫ్రెషర్కి ఒక కంపెనీలో బ్రేక్ త్రూ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక బ్రేక్ త్రూ రావటం. సో అది స్టార్ట్ విధంగా జాబ్ చూసుకోవాలంటే బ్రేక్ త్రూ అవసరమా? ఏదో ఒక బ్రేక్ త్రూ ఉండాలి వాళ్ళకి. ఎలా అంటే ఒక జాబ్ వచ్చింది, ఓకే, బట్ అది ఇంటర్న్షిప్, ఓన్లీ కంపెనీ 10,000 పే చేస్తానంది. ఓకే, 10,000 3 months పే చేస్తానంది. అయినా కానీ మనం సో ఆ జాబ్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి, స్టూడెంట్ చూస్ చేసుకోవాలి అంటే చాలా మంది రిజెక్ట్ చేసుకుంటారు కదా ఎక్కువ ప్యాకేజ్ అని. ఎందుకంటే ఆ 10,000 జాబ్ ఒక స్టార్టప్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్, ఆ స్టార్టప్ కంపెనీ ఒక 6 months లేకపోతే 1 yearలో వచ్చిన నాలెడ్జ్ ఆ క్యాండిడేట్కి లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. అది ఆ క్యాండిడేట్ వాల్యూ ఒక 1 year తర్వాత 10 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు. అంత నాలెడ్జ్ అనేది ఒక స్టార్టప్లో గెయిన్ చేసిన నాలెడ్జ్ ఒక క్యాండిడేట్ ఒక ఎంఎన్సీ కంపెనీలో గెయిన్ చేయలేడు. బికాస్ ఎంఎన్సీ కంపెనీలో బల్క్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆ బల్క్ ఆఫ్ పీపుల్లో నిన్ను అంత ఇంటెన్స్గా ఎవరు ట్రైన్ చేయలేరు. ఓకే, నీ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి ఒక కంపెనీలో బ్రేక్ త్రూ అనేది అంటే ఐ మీన్ ఇన్ ద స్టార్టప్లో జాబ్ వచ్చినా ఎప్పుడు వదలకూడదు. ఒక 10,000 rupees జాబ్ కూడా ఎప్పుడు వదలకూడదు మనం. సో వదలకుండా ఉంటే ఆ 1 year ఎక్స్పీరియన్స్ అనేది నీ లైఫ్ టైంకి నీ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. సో అలాగే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో సో మన చాలా డొమైన్స్లో సో అలా 6 months స్టార్టప్స్లో చేసి అండ్ దెన్ 1 year తర్వాత 10 lakhs ప్యాకేజ్కి 20 lakhs ప్యాకేజ్కి వెళ్ళిన క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు మనకి. సో తక్కువ ప్యాకేజ్ కదా అని డ్రాప్ అవ్వకుండా జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఎలాంటి జాబ్ రోల్ వచ్చినా యూ హ్యావ్ టు టేకప్. జాబ్ రోల్ అంటే ఒక స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్షిప్ వచ్చినా కానీ యూ హ్యావ్ టు టేకప్ దట్ ఇంటర్న్షిప్ వచ్చినా కానీ యూ హ్యావ్ టు టేకప్. ఎందుకంటే దట్ డస్ నాట్ మీన్ మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నారా అంటే అలా కాదు. నేను జస్ట్ ఇట్ ఈస్ మై సజెషన్. ప్లేస్మెంట్స్ కి ఏం డ్రాబ్యాక్ అవ్వదా మేడం? ఏది అంటే ఆ ఇబ్బంది అవ్వదా ఫర్దర్ గా ప్లేస్మెంట్స్ కి తక్కువ ప్యాకేజ్ ఉంది అలా అని ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా? అలా ఎలిజిబిలిటీ లేకుండా ఉండదు. ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడు ఇందులోని రాకపోతే కనుక దాన్ని ఇంటర్న్షిప్ అన్న వస్తుంది. అట్లీస్ట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ 10,000 కంపెనీ ప్యాకేజ్ ఏం పట్టించుకోడు, జస్ట్ సబ్జెక్ట్ ని మాత్రమే పట్టించుకుంటాడు కదా. నేనేమంటానంటే ఒక స్టార్టప్ కంపెనీలో సెలెక్ట్ అవటం ఒక ఎంఎన్సీ లో సెలెక్ట్ అవటం కన్నా కష్టం. స్టార్టప్ లో సెలెక్ట్ అవడం ఎంఎన్సీ కంటే కష్టం. అవునా? 100%. ఏదో ఒకటి తక్కువ ప్యాకేజ్. నీకు ఇప్పుడు ఒక ఎంఎన్సీ ఉందనుకోండి, సో ఒక ఎంఎన్సీ కంపెనీలో మొత్తం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, కాలేజ్లో కంపెనీ వాంట్ టు కండక్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు దాని ఎలిజిబిలిటీ అంటే ఎలిజిబుల్ స్టూడెంట్స్ వచ్చేసి 1,600 దాకా లేకపోతే 2,000 దాకా ఉంటారు. ఆ 2,000 మెంబర్కి వాడు కండక్ట్ చేసే కామన్ టెస్ట్ ఒకటే. ఓకే, అదే నువ్వు ఒక స్టార్టప్ కంపెనీలోకి వెళ్ళాలంటే వాడు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది 5-6 rounds తీసుకుంటాడు. ఎందుకు అంటే స్టార్టప్లో దెల్ సీ అసలు అంటే క్యాండిడేట్ పొటెన్షియలా కాదా. ఓకే, ఎంఎన్సీ వాడు చూస్తాడు, చూడడానికి కాదు. సో దేర్ ఇట్ ఈస్ ఈజీ అని చెప్తున్నాను. అంటే కంపెనీ ఆల్రెడీ డిసైడెడ్ టు టేక్ 500-600 స్టూడెంట్స్. సో అప్పుడు ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఆ టెక్నికల్ ఇంటర్వ్యూ అంత ఇంటెన్సిటీ ఉండదు. సో అదే గనక ఒక క్యాండిడేట్ స్టార్ట్అప్కి వెళ్ళి ఓన్లీ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 2 ఉన్నాయి, అది ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ. ఓకే, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలోకి నువ్వు వెళ్ళాలి. ఓకే, నువ్వు అది వాళ్ళు 10,000 ఇచ్చినా నేను జాయిన్ అవ్వమని ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు అందులో సెలెక్ట్ అవటం నువ్వు గ్రేట్ అని చెప్తాను నేను యాజ్ ఎ స్టూడెంట్. ఎందుకు అంటే ఆ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది చాలా టఫ్ ఉంటుంది. సో చాలా ఇంటెన్స్గా అడుగుతారు వాళ్ళు.
అడిగి ఒక పొజిషన్ ఫిల్ చేస్తారు. ఆ ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేస్తే 500-600 మెంబర్స్ని తీసుకుంటారు ఒక కాలేజ్కి వెళ్ళి, లేకపోతే 100 మెంబర్స్ని బల్క్ రిక్రూట్మెంట్ చేసుకుని వస్తారు. సో బల్క్ రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు సో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అంటే కంపేర్ టు స్టార్ట్అప్. అందుకే స్టార్ట్అప్ ఇంటర్వ్యూస్ మోర్ ఇంటెన్స్ దాన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ ఎంఎన్సీస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఐటీ రంగంలో రావాలని చాలా మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు. వీక్యూ ప్లేస్మెంట్ హబ్ గురించి ఏంటి, స్టూడెంట్స్ ఎలా వెళ్తున్నారు, జాబ్ దాకా ఎలా వెళ్ళగలుగుతున్నారు, ఎలా రీచ్ అవుతున్నారు, ఇక్కడ మీరు ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారు, వీక్యూ స్పెషాలిటీ అంతా కూడా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం, వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు. నమస్తే.